అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, పుష్కర స్నాన వైభవాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పుష్కర స్నాన వైభవాన్ని పరోక్షంగా ఆస్వాదిస్తున్నారు భక్త మహాశయులంతా కూడా. ఈ సందర్భంలో కృష్ణవేణి నదిని ప్రార్థన చేస్తూ మనం చెప్పుకునే ఒక మంత్రాన్ని, మంత్రపూరితమైన శ్లోకాన్ని, ఇది ఈ ఒక్కరోజే కాదు, నదీ సంబంధమైన పుణ్య నక్షత్రములు ఏ ఉంటే ఆ రోజుని అనుసంధానం చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ 12 రోజుల పుష్కరాలు కూడా పుష్కర సమయంలో ఆరాధన చేసుకోవచ్చు. కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపనాశని కృష్ణవేణి నమస్తుభ్యం పునీహి స్నానగంజనం. మన భారతీయ సాంప్రదాయం గొప్పతనం ఇది. నేనొక్కడే బాగుపడాలి, మాకాయుష్యం, మాకారోగ్యం, మాకు ధనం భావన కాదు. మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా, మేము ఈ భూమండలంలో ఉన్నామో అక్కడున్న వాళ్ళందరూ కూడా అలాంటి ఆనందాన్ని పొందాలి అనే ప్రార్థన కృష్ణవేణీ నదికి ప్రార్థన చేసుకుంటున్నాం. ఏమని? కృష్ణే కృష్ణాంగ సంభూతే. అమ్మా కృష్ణవేణి, కృష్ణా నదిగా శ్రీ మహావిష్ణువు నుంచి ఆవిర్భవించావు. వేణి నదిగా పరమశివుని నుంచి ఆవిర్భవించి వచ్చిన దానివి. రెండిటి కలయిక కృష్ణవేణి. అందుకని కృష్ణ అంగ సంభూతే. కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపనాశని. జంతువులు అంటే అర్థము పశుపక్షాదులని కాదు, జీవము కలిగిన ప్రతి తత్వము కూడా జంతువే. జంతువు అంటే జీవులని అర్థం. జనన లక్షణం కలిగిన ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా జంతువులే. జంతూనాం పాపనాశని కృష్ణవేణి నమః తుభ్యం. నీ కొరకు మేము చేతులు జోడిస్తున్నాం, నీకు నమస్కరిస్తున్నాం. కృష్ణవేణి నమస్తుభ్యం పునీహి స్నానగం జనం. స్నానము కోసమని నీ దగ్గరికి నడిచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా నీవు పవిత్రము చెయ్యి. ఇదేమిటి? స్నానము చేసేవారిని అని అనాలి కదా. స్నానగం జనం అంటే అర్థమేమిటి? స్నానము చెయ్యడానికి వెళ్ళిన వాళ్లే కాదు, చేసిన వాళ్లే కాదు, చెయ్యడానికి వెళ్ళిన వాళ్ళలో దుర్బలులు ఉండవచ్చును, వారు నదీ ప్రవేశం చెయ్యలేకపోవచ్చును. అంచేత నది ఒడ్డునే కూర్చున్నట్టయితే స్నానము చేసి వచ్చిన వారు ఆ జలమును ప్రోక్షించవచ్చు కదా వీళ్ళని. లేదు, నది దగ్గరికి వెళ్ళడానికి వీలు లేక ఆయా ప్రాంతాల్లోనే ఉంటారు. అయ్యో స్నానము చేద్దాం అనుకున్నామే అన్న భావన ఉంటే చాలు. స్నానగం జనం పునీహి, వాళ్ళందరినీ కూడా పవిత్రం చెయ్యి. ఇది ప్రార్థన. అంటే అమ్మవారిని మనం ప్రార్థించుకుందాం, కృష్ణవేణి నదిని ప్రార్థించుకుందాం. కృష్ణే కృష్ణాంగ సంభూతే కకార కమలాకాంత షకార షడ్గుణపతి శ్వేత దివ్య నివాస దృక్కు అని చెప్పి ఒక్క కృష్ణ శబ్దములో 6 అవతారములని చెప్తుంది బ్రహ్మవైవర్త పురాణం. అలాంటి కృష్ణే నల్లని స్వరూపం కలిగినదానా, కానీ చల్లని రూపము కలిగిన దానివమ్మా నువ్వు. అమ్మా కృష్ణానది. కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపనాశని. ఆ జలముల లోపల ఉండే వరుణదేవుడున్నాడే, ఆ వరుణదేవుడు పాపపుణ్యాలన్నీ విచారించి ఆ పాపములన్నీ తొలగిస్తాడని యజుర్వేదం చెప్తోంది. అంచేత జంతూనాం పాపనాశని, పాపములన్నీ నాశనము చేస్తారు, తొలగించడం కాదు, నాశనమే. ఒక్కసారి అడుగు పెట్టినట్టయితే ఆ పాపములన్నీ తొలగిపోవడం కాదు, నశిస్తాయి. కృష్ణవేణి నమస్తుభ్యం. అమ్మా నీకు నమస్కరిస్తున్నాం, మేము నమస్కరిస్తున్నాం. కృష్ణవేణి నమస్తుభ్యం పునీహి స్నానగం జనం. నీ దగ్గరికి స్నానం కోసం వచ్చేవారు, నీ తీర్థముని పానము చేయడానికి వచ్చేవారు, నీ తీర్థముని శిరస్సు మీద ప్రోక్షించుకునేవారు, నీ దగ్గరికి రాలేకపోయినా నిన్ను తమ మనస్సుల్లో ఊహించుకుని మేము స్నానానికి వెళ్ళామన్న భావనతో ఇంటి దగ్గర ఉన్న ఆ జలముతో స్నానం చేసేవారు ఉంటారే, వాళ్ళని కూడా
పునీహి స్నానగం జనం, పవిత్రుని చెయ్యి. ఏమిటి పాపమంటే? భగవంతునికి ఇష్టమైన పని ఏది చేస్తామో అది పుణ్యము, భగవంతునికి ఇచ్చకి వ్యతిరేకమైనది ఏది ఉంటుందో అదే పాపము. అలాంటి పాపములు మేమేమన్నా చేసినట్టయితే ఆ పాపములకి మనకి శాస్త్రంలో చెప్తారు 42 రకాల పాపాలు చెప్పారు. ఇక్కడ స్నానము వల్ల ఆ దోషములన్నీ తొలగుతాయి. స్నానగం జనం, స్నానమునకు వెడదామనుకుంటే చాలు. తావదేవ చిరం యావన్న విమోక్షే అధ సంపత్స్యే అంటుంది ఉపనిషత్తు. అంచేత స్నానగం జనం పునీహి, పవిత్రం చెయ్యి. నమస్తుభ్యం కృష్ణవేణి. మరొక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకుందాం. కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపనాశని కృష్ణవేణి నమస్తుభ్యం పునీహి స్నానగం జనం. అమ్మా, ఎక్కడెక్కడి నుంచో ఆత్రంతో నీ దగ్గరకు వస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ నీవు ఆశ్రయం ఇస్తున్నావు, వాళ్ళ దోషాలన్నీ పోగొడుతున్నావు. అలాంటి వాళ్ళంతా వచ్చి తమ మాలిన్యమును నీ దగ్గర వదిలిపెట్టుకుంటే ఆ పాపములు తొలగిస్తూ ఆ మాలిన్యాన్ని నీవు భరిస్తున్నావు తల్లి. ఎంత గొప్పదానివమ్మ. అందుకని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకని నీకింతటి గొప్పతనం వచ్చింది? ఒక పక్క కృష్ణుని శరీరము నుంచి ఆవిర్భవించావు, జ్ఞానప్రదాత అయిన శంకరుని శరీరము నుంచి ఆవిర్భవించావు. 2 నదుల కలయిక నువ్వు. కృష్ణవేణి నమస్తుభ్యం. అందరము ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం, పవిత్రీకరించుకుందాం. మన మనస్సులని, శరీరముని, వాక్కుని కూడా. స్వస్తి.